అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని తీర్చిదిద్దినటువంటి ఆయనకి ఆ పోరాటంలో అన్ని విధాలుగా అండదండలు అందించినటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఫజలుల్లా ఖాన్, మరొకరు మదీనా, షేక్ మదీనా. ఈ ఫజలుల్లా ఖాన్ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. తను ఒక డిప్యూటీ స్థాయి కలెక్టర్గా ఉంటూ అల్లూరి సీతారామరాజుకి అన్ని విధాలుగా ఆయన కుటుంబానికి, ఆయన పినతండ్రికి ఇతను మంచి మిత్రుడు ఫజలుల్లా ఖాన్. అందువల్ల సీతారామరాజుకి మంచి అభిమానిగా ఉండి అతన్ని ఆపద నుండి తప్పించటం కోసం అనేక సందర్భాల్లో అతనికి ఒక గురువులాగా వ్యవహరిస్తూ పోరాటాన్ని తను బతికున్నంత కాలం నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళకూడదు, అలాగని పోరాటాన్ని కొనసాగించకూడదు అని ఒక మాటను తీసుకొని ఫజలుల్లా ఖాన్ బతికున్నంత కాలం అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటాన్ని చెయ్యాల. ఇది చరిత్రలో మరొక ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, అందరికీ అల్లూరి సీతారామరాజు అని పరిచయం. అసలు ఈ సీతారామరాజు అనే పేరే తప్పు. చరిత్రలో ఆయన పేరు అల్లూరి శ్రీరామరాజు. ఇది అనేక గ్రంథాల్లో, పుస్తకాల్లో ఉంది. కానీ సినిమా చరిత్ర అంతా కూడా సినిమాలు తీసి చరిత్రని మరుగుపరిచి వాస్తవ పరిస్థితుల్ని బయటకు రానియకుండా మరుగున పడిచినటువంటి పరిస్థితిని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అల్లూరి శ్రీరామరాజు ఫజలుల్లా ఖాన్కి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఫజలుల్లా ఖాన్ బతుకున్నంతకాలం సాయుధ పోరాటం చేయకుండా 1922 జూలైలో ఆయన చనిపోయారు. ఫజలుల్లా ఖాన్ ఆయన చనిపోయిన తర్వాత 1922 ఆగస్టులోనే చింతపల్లి ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మీద మొట్టమొదటి దాడిని అల్లూరి శ్రీరామరాజు చేశారు. అక్కడి నుండి ఆయన నిరంతరం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి అటవీ సంపదని దోచుకోవటాన్ని అడ్డుకుంటూ శ్రీరామరాజు అనేక ఉద్యమాలని, పోరాటాలని నడిపినటువంటి వ్యక్తి అల్లూరి శ్రీరామరాజు. ఆయన ఈ డిప్యూటీ కలెక్టర్ ఇచ్చినటువంటి సందేశం ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఎక్కడ కూడా ఆయన ఉన్నంతకాలం గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. సాయుధ పోరాటానికి కావలసినటువంటి అన్ని వసతుల్ని, వనరుల్ని సమకూర్చుకున్నారు తప్ప ఆయన మీద ఆనాడు బ్రిటిష్ గవర్నమెంటు ఒక నిషేధాన్ని పెట్టింది, ఈ ప్రాంతం విడిచి వెళ్ళకూడదని. ఆ మాట ప్రకారం ఆయన నిలబడి ఆ ప్రాంతం రంపా ప్రాంతంలో ఏజెన్సీలో అల్లూరి శ్రీరామరాజు సాయుధ పోరాటానికి కావలసినటువంటి వనరులన్నీ సమకూర్చుకున్నారు. ఆ రకంగా ఫజలుల్లా ఖాన్ అల్లూరి సీతారామరాజుకి ఒక అండగా నిలబడ్డారు. అదే సందర్భంలో అల్లూరి శ్రీరామరాజుకి తుపాకీ గన్ను పేల్చడం తెలీదు. మరి సీతారామరాజు తను ఆ గన్నుని పేల్చడం కోసం, తుపాకీని కాల్చడం నేర్చుకోవటం కోసం ఎవరున్నారు సరైనటువంటి వ్యక్తి అని చెప్పి ఆలోచన చేసి తనకున్నటువంటి సంఘం ద్వారా ఎంక్వైరీ చేపిస్తే పెద్దాపురంలో ఉన్నటువంటి షేక్ మదీనా అనేటటువంటి అతను రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, ఆయన సరైనటువంటి శిక్షణ ఇవ్వగలిగినటువంటి నేర్పరితనం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి తెలిసి అతని దగ్గరికి తన మనుషుల్ని పంపించి అతన్ని పిలిపించుకొని అతని ద్వారా శిక్షణ పొందినటువంటి వ్యక్తి అల్లూరి శ్రీరామరాజు. షేక్ మదీనా తన యొక్క పరిస్థితిని మొత్తాన్ని కూడా క్రోడీకరించి తన యొక్క అనుభవాన్ని, నేర్పరితనాన్ని చూపించి అల్లూరికి చాలా తక్కువ కాలంలోనే తుపాకీ పేల్చడం అనేది నేర్పించి సాయుధ పోరాటానికి ఒక సరైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి షేక్ మదీనా.
ఆ రకంగా అల్లూరి సీతారామరాజు నడిపినటువంటి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి అన్ని విధాలుగా అండదండలుగా నిలబడినటువంటి ఫజలుల్లా ఖాన్ కానీ షేక్ మదీనా కానీ ఆనాటి కనుక సాయుధ పోరాటం గనక ఫజలుల్లా ఖాన్ బతికున్నప్పుడే గనక అల్లూరి శ్రీరామరాజు నడిపుంటే ఖచ్చితంగా ఫజలుల్లా ఖాన్కి బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసి ఉండేది. ఆయన అకాలంగా మరణించడంతో శ్రీరామరాజు పోరాటం తర్వాత ఆయన లేడు కాబట్టి అప్పటిదాకా బ్రిటిష్ ప్రభుత్వానికి అర్థం కాలేదు ఇంత నెట్వర్క్ ఎలా సాధ్యమైంది, ఇదంతా ఫజలుల్లా ఖాన్ వల్లే జరిగింది అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని ఒక్కసారిగా గుంటూరు కలెక్టర్గా ఉన్నటువంటి రూదర్ఫర్డ్ని వెంటనే ఏజెన్సీకి విశాఖ జిల్లాకి ట్రాన్స్ఫర్ చేసి అల్లూరి సీతారామరాజుని పట్టుకొని అతన్ని చంపటం కోసం పెద్ద యుద్ధమే చేసినటువంటి చరిత్ర మనం తెలుసుకొని ఉన్నాం. ఈ సందర్భంగా 1900